హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఇందులోనే జీలకర్ర, తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. సొరకాయ అంతా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకుందాం. కొద్దిగా నీరు వేసుకుంటూ పిండిని అంతా ఇలా నీట్గా తడుపుకున్నానండి. సొరకాయలోనే వాటర్ ఉంటుంది, చూసి వాటర్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు పక్కా పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత పిండిని ఇలా కొద్దిగా తీసుకొని బాల్స్లా చేసుకుందాం. చపాతీ కర్రతో చపాతీని అంతా ఇలా తిక్కేసుకున్నానండి. నీట్ ఎక్కిందండి. ఇప్పుడు చపాతీని పెనంపై వేసుకుందాం. చపాతీని ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకుందాం. ఇప్పుడు దీనిపై ఆయిల్ చల్లుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చపాతీ అనేది టేస్ట్ ఉంటుందండి. చపాతీ అనేది చక్కగా వేగిపోయిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ సొరకాయ చపాతీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.